జనసేన ఆవిర్భావం నాటి ప్రసంగాల ప్రకంపనలు ఇంకా చల్లారటలేదు. గత వైసీపీ పాలనను అంతమొందించాం, మనం నిలదొక్కుకోవడమే కాకుండా 40 ఏళ్ల టీడీపీని కూడా నిలబెట్టామంటూ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే నాగబాబు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. 4 దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం. 2004-2009 వరుస ఎన్నికల్లో ఓడిపోయిన సందర్భంలో కూడా టీడీపీ ప్రజల్లో బలంగానే ఉందన్న విషయాన్ని శ్రేణులు జనసేన అధినేతకు గుర్తు చేస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిందంటే దానికి 4 ప్రధాన కారణాలని టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ యుగళం పాదయాత్ర, తెలుగుదేశం కార్యకర్తల పోరాటం, జగన్మోహన్ రెడ్డి అరాచకం. ఘన విజయం సాధించాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాం. ఇది కాకుండా నేనే నిలబెట్టాను, నేనే గెలిపించాను అని అనుకునే వాళ్ళందరూ అవివేకులు అంటూ ఓ టీడీపీ అభిమాని పవన్ కళ్యాణ్ కు సెటైర్ వేశారు. 4 నుంచి 5 ఓటింగ్ శాతం ఉన్న జనసేనను 7కు పైగా తీసుకెళ్లింది టీడీపీ. అలాంటి టీడీపీని నువ్వు నిలబెట్టేదేంటి అని ఓ టీడీపీ అభిమాని జనసేనను ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయిన నువ్వు మా పార్టీని నిలబెట్టావా? జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే నీలాంటి వారితో పొత్తులు లేకుండా ఎన్నికల్లో గెలిచి చూపిస్తామంటూ మరో టీడీపీ అభిమాని రియాక్ట్ అయ్యారు. ఒక్కడు నిలబెడితే నిలబడే పార్టీ కాదు, ఒకడు తొక్కేస్తే ఓడిపోయే పార్టీ కాదంటూ ఓ టీడీపీ అభిమాని కామెంట్ చేశారు. ఇలా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు తమదైన శైలిలో రియాక్ట్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే మరోవైపు కొత్తగా ఎమ్మెల్సీగా ఎన్నికైన జనసేన ప్రధాన కార్యదర్శి జనసేనని పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు చేసిన కామెంట్స్ పై రచ్చ ఇంకా కొనసాగుతోంది. పిఠాపురంలో పవన్ గెలుపులో ఎవరి పాత్ర లేదని, ఎవరైనా పవన్ను తామే గెలిపించామని అనుకుంటే అది వారి కర్మ అంటూ నాగబాబు వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ. నాగబాబు ఈ కామెంట్స్ పై 2 రోజులుగా టీడీపీ సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. అయితే పిఠాపురంలో పవన్ గెలుపునకు కీలకంగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ తొలిసారిగా నాగబాబు వ్యాఖ్యలపై స్పందించారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపునకు మాజీ ఎమ్మెల్యే వర్మ ఎంతో కష్టపడి పనిచేశారని, ఆయన సేవలను మర్చిపోలేనివని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలోనే ప్రకటించారు. పిఠాపురంలో జనసేన గెలుపు కోసం కృషి చేసిన వర్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అయితే నామినేటెడ్ పోస్టుల పందేరంలో వర్మకు తొలి ప్రాధాన్యం ఇస్తారని అంతా భావించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం వర్మకు అవకాశం ఇవ్వడంపై స్పష్టమైన హామీ ఇచ్చారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్నా వర్మకు ఎలాంటి పదవి దక్కలేదు. రకరకాల సామాజిక సాంకేతిక కారణాలతో వర్మకు పదవి వచ్చినట్టే వచ్చి చేజారిపోతుంది. తాజాగా 5 ఎమ్మెల్సీలకు జరిగిన ఎన్నికల్లో వర్మ సీటును నాగబాబు తన్నుకుపోయారని టాక్ నడుస్తోంది. నేను ప్రతిపక్షంలో ఉన్నా, రూలింగ్ లో ఉన్నా, ఎక్కడ ఉన్నా ప్రజల్లో ఉంటా, ప్రజల కష్టాల్లో ఉంటా. పుండు మీద కారం జల్లినట్టు వర్మకు పదవి దక్కలేదని ఆవేదనలో టీడీపీ క్యాడర్ ఉండగా, జనసేన ఆవిర్భావ సభలో వర్మను ఉద్దేశిస్తూ నాగబాబు పరోక్షంగా వ్యాఖ్యలు చేయడం మరింత మంట పుట్టించింది. దీనిపై నాగబాబుపై టీడీపీ సోషల్ మీడియా ఫైర్ అవుతోంది. అంతేకాకుండా నాగబాబు వ్యాఖ్యలు సబబు కాదంటూ వర్మపై సానుభూతి వ్యక్తమవుతోంది. పిఠాపురం జన సైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. ఈ పరిస్థితుల్లో 2 రోజులుగా పరిస్థితులను గమనిస్తున్న మాజీ ఎమ్మెల్యే వర్మ ఆదివారం తొలిసారిగా పెదవి విప్పారు. పిఠాపురం అసెంబ్లీ ఎన్నికల్లో తన పాత్రపై స్పష్టమైన ప్రకటన చేశారు. ఎక్కడా నాగబాబు పేరు ప్రస్తావించకపోయినా ఆయన చేసిన కామెంట్స్ జనసేనను తాకేలా ఉన్నాయని అంటున్నారు. నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైన్యంలో ఒక సైనికుడిని, నా నాయకుడి మార్గదర్శకత్వంలో నడుచుకుంటాను. నేను చంద్రబాబు నాయుడు గారికి ఓటర్లో సైనికులు లాంటి వ్యక్తి. ఎవరైనా వచ్చి పిఠాపురంలో నా ప్రభావం తగ్గిందని చెప్తే నేను వారికి ఏ సమాధానం ఇవ్వను. నేను పదవిలో ఉండవచ్చు, లేకపోవచ్చు, కానీ నా పిఠాపురం ప్రజలకు ఎల్లప్పుడూ విధేయుడిగా ఉంటాను. ఎవరూ నన్ను భయపెట్టలేరు. ఇతరులు చేసే వ్యాఖ్యలకు నేను బాధపడను అంటూ వర్మ కౌంటర్ ఇచ్చారు. నిరంతరం ప్రజల్లో ఉండేవాడిని, నా హవా ఎవడో వచ్చి తగ్గిస్తానంటే తగ్గే హవా కాదు. వర్మ ప్రకటనలో ఎక్కడా జనసేన లేదా పార్టీ నేతల పేర్లు ప్రస్తావించకపోయినా నాగబాబు కర్మ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగానే అంతా చూస్తున్నారు. పిఠాపురంలో క్షేత్రస్థాయిలో మంచి పట్టున నేతగా వర్మకు గుర్తింపు ఉంది. గతంలో ఓసారి ఇండిపెండెంట్ గా గెలిచిన చరిత్ర కూడా వర్మకు ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. దాని గురించి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అతని టెక్నాలజీ కూడా ఎవరికీ అవసరం లేదు. గత ఎన్నికల్లో అధినేత చంద్రబాబుకి ఇచ్చిన మాట ప్రకారం పవన్ కళ్యాణ్ గెలుపు కోసం వర్మ ఎంతో కష్టపడి పనిచేస్తే ఇప్పుడు ఆయన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.